2025-26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను చెల్లింపుపై కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది బల్దియా. ఆస్తి పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసం ఎర్లీ బర్డ్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 30లోగా చెల్లిస్తే 5% రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది ఈ స్కీమ్. అయితే కేవలం ఈ ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నుకు మాత్రమే ఎర్లీ బర్డ్ స్కీమ్ వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై వర్తించదు. ఇవాల్టితో ముగియనుంది రైట్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. సుమిత్ర, ఆస్తి పన్నుల వసూలుపై జిహెచ్ఎంసీ మరో అడుగు ముందు వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల చెల్లింపు మీద కొత్త స్కీమ్ ని జిహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది. సో ఆస్తి పన్నుల చెల్లింపుదారుల ప్రయోజనం కోసం ఎర్లీ బర్డ్ స్కీమ్ ని జిహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది. ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా ఆస్తి పన్ను ఏప్రిల్ 30లోగా చెల్లిస్తే 5% రాయితీ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి 30 తేదీ వరకు అందుబాటులో ఈ ఎర్లీ బర్డ్ స్కీమ్ అందుబాటులో ఉండనుందని చెప్పొచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరము పన్నుకు మాత్రమే ఎర్లీ బర్డ్ స్కీమ్ వర్తింపజేస్తున్నట్టు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిలపై ఎర్లీ బర్డ్ స్కీమ్ వర్తించదు. సో నేటితో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆస్తి పన్ను ఓటీఎస్ స్కీమ్ ముగిస్తుంది. సో ఓటీఎస్ స్కీమ్ కి ఇప్పటికీ ఒక హైదరాబాద్ నగర వాసుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొండి బకాయిల మీద, ఇటు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు మీద ఇటు జిహెచ్ఎంసీ స్పెషల్ గా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆస్తి పన్నుల వసూలుకు సంబంధించి జిహెచ్ఎంసీ మరో అడుగు ముందు వేసి ఎర్లీ బర్డ్ స్కీమ్ తీసుకురావడం మీద ఇప్పటికి ఇటు హైదరాబాద్ నగర వాసులు సైతం ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు జిహెచ్ఎంసీ తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి 30 తేదీ వరకు వినియోగించుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అయితే అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ నుమాన్.